ఓం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. నేను శివాజీరావు తల్లాప్రగడ అస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియో ఫిబ్రవరి 5 నుండి గురువక్రం సమాప్తం అవుతుంది. మే 15 వరకు ఋజుగమనంలో వృషభ రాశిలో ఉంటాడు. సో ఈ గురువు యొక్క వక్రం పరిసమాప్తం అవటం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో మెంబర్షిప్ ఫెసిలిటీ ఉంది. మెంబర్షిప్ తీసుకున్న వారికి మంచి డిస్కౌంట్స్, తర్వాత చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీరు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో నా ఛానల్ చూసేవారు షాప్ కంపల్సరీ విజిట్ చేయండి. కొన్ని పనికి వచ్చే ఉపయోగకరమైన వస్తువులు ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి గురువు. 9వ స్థానాధిపత్యం విశేషంగా ఉండటం వల్ల చాలా పూర్ణ శుభుడు, భాగ్యాధిపతి, దైవబల స్థానాధిపతి, లక్కకి అధిపతి, విదేశయానాలు, తండ్రి, గురువు, విద్య, ఉన్నత విద్య, ధర్మ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటికి సంబంధించి గురువు 11వ స్థానంలో ఉన్నాడు. తర్వాత పంచమ స్థానాన్ని, 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తున్నాడు. సో కర్కాటక రాశి వారికి అక్టోబర్ నుంచి ఆగిపోయిన పనులన్నీ దాదాపు ఒక్కొక్కటి నెరవేరటం స్టార్ట్ అవుతాయి. దైవబలం విశేషంగా పెరుగుతుంది. అష్టమశని ప్రభావం తగ్గుతుంది. వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు వస్తాయి. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. సంతానానికి సంబంధించి విశేషమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. అంటే వారి విదేశీయానం కానీ లేదా విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ ప్రతి ఒక్క కోరిక దైవబలంతో మంచిగా నెరవేరుతుంది. విశేషమైన ధనలాభం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. పదవీ ప్రాప్తి ఉంటుంది. ఇంకా స్నేహితుల వల్ల, తండ్రి తరపు బంధువుల వల్ల మీకు విశేషమైన మేలు జరుగుతుంది. నెట్వర్క్ సర్కిల్ వల్ల మీకున్న నెట్వర్క్ విస్తరిస్తుంది. తర్వాత నెట్వర్కింగ్ స్కిల్స్ వల్ల విశేషమైన శుభాలు జరుగుతాయి. ఇంకా కమ్యూనికేషన్ విశేషంగా వృద్ధి చెందుతుంది. కనిష్ట సోదరులతోనూ జ్యేష్ఠ సోదరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. వివాహిక జీవితంలో ఉన్న పొరపొచ్చాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. వ్యాపార భాగస్వాములతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విశేషమైన ఆరోగ్యం